విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూస్తూ మన ఎదురు వంచబడిన మందిరంలో ఓపికతో పరిగెత్తుదాము. మన భారం ఆయన మీద వేయాలంట. విశ్వాసపు పరుగు పందెంలో పరిగెడుతున్న మనం విశ్వాసమైన మనము ఈ పరుగు పందెము చాలా కష్టంగా అనిపించవచ్చు. లోకం నుండి వేరు చేయబడిన మనము, దేవుని బిడ్డగా పిలువబడుతున్న మనము, లోకం చాలా ఆకర్షిస్తూ ఉంటుందండి. లోకపు సంగతులు కానీ లోకపు విషయాలు కానీ చాలా ఆకర్షిస్తూ ఉంటాయి మనం. వాటిని విడిచిపెట్టి ప్రభు వైపు పరిగెట్టడం చాలా కష్టం. ఈజీ కాదు, చాలా కష్టం. ప్రభు ఏమంటాడంటే, మీ పాపను విడిచిపెట్టి నన్ను చూస్తూ, ఎవరిని చూస్తూ? యేసు ప్రభు వైపు చూస్తూ మీ యొక్క పరుగు పందాన్ని పరిగెత్తే వారుగా ఉండండి. భారంగా ఉందా? ప్రభు ఏమంటాడంటే, ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు శాంతి కలిగజేస్తుంది. మీరు గమనించినట్లయితే, టీవీలో ఎప్పుడైనా చూసినట్లయితే పరుగు పందెం పరిగెత్తేవారు అయితే పరుగు పందెం పరిగెత్తేవాళ్ళు ఎప్పుడైనా చూసారా? రన్నింగ్ రేస్ చేసే వాళ్ళు చూసారా? ఎప్పుడైనా టీవీలో చూసే ఉంటారు. వాళ్ళు ఎటువంటి దుస్తులు వేసుకుంటారంటే చాలా పలసటి వాళ్ళ ఒంటి మీద ధరిస్తారు. ఎందుకంటే వాళ్ళు పరిగెత్తడానికి ఈజీగా ఉండడం కోసం, వాళ్ళ పరుగు సులువుగా ఉండాలని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు? చాలా పలసటి దుస్తులు వేసుకొని వాళ్ళు పరుగు పందాన్ని పరిగెడతారు. కాబట్టి ప్రభు ఉండడానికి బాగా విడిచిపెట్టేసి, భారంగా ఉందా, కష్టంగా ఉందా ప్రభువుని గమనించడం? చాలా మంది అంటారు క్రైస్తవ్యం యేసు ప్రభువుని గమనించడం పూర్వపాఠం. ఎంత మాత్రం ఉంటారు గవర్నమెంటే వాళ్ళు చెప్పడం ఎంత మాత్రం ఉండాలి. ప్రభువుని గమనించడం అనేది చాలా కష్టమైనది. కానీ ప్రభు మీద మనం ఆధారపడతాం, ప్రభు వైపు చూస్తూ, యేసు వైపు చూస్తూ మనం ఎప్పుడైతే మన పరుగు పందాన్ని పరిగెడతామో అప్పుడు ప్రభు మనల్ని నడిపించిన వాడుగా ఉంటాడు. ప్రభు ఉన్నాడండి, నీ పాపను విడిచిపెడు, నీ యొక్క పాపను విడిచిపెడితే నా ఎదురుకు వస్తే నేను నీకు రక్షణను గెలుస్తాను. నీకు పాపను విడిచిపెట్టే వాడిగా ఉంటే నేను నీకు నిత్య రాజ్యం ఇవ్వడానికి ఇష్టపడతాను నేను. కాబట్టి రెండో విషయం మనం గమనించినప్పుడు మన పాపను విడిచిపెట్టి మన భారాన్ని ఆయన మీద వేస్తే మన పరుగు సులువు అవుతుంది.